అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను చిన్న చిన్న కాకరకాయలతో ఫుల్ కాయలు ఫ్రై చేశానండి. చాలా బాగుంటుందండి కూర, అసలు చేదే ఉండదు. ఇవి ఎలా చేయాలో మీకు అంతా వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఈ కాకరకాయలు నేను పైన వాడు కొంచెం అది కూడా పైన కొంచెం అది పొట్టు కూడా తీనండి, అంతా అలాగే ఉంచి చేస్తాను. చాలా హెల్త్కి మంచిది కదండి. ఇది ఎలా చేస్తాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు చూడండి: కాకరకాయలు, ఉల్లిపాయ, కొంచెం వెల్లుల్లిపాయలు, ధనియాలు, కొన్ని నువ్వులు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఇవన్నీ జీలకర్ర, ఇవన్నీ వేసి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి చేయాలండి. చాలా బాగుంటుందండి. ఈ కూరతో పాటు నేను ఇంకొక కూర కూడా చేస్తున్నాను, కంద పులుసు. అది తర్వాత ఇంకో వీడియోలో పెడతానండి. ఓకేనండి. ఇవి ఎలా చేస్తున్నానో చూడండి. చక్కగా కూర అంతా అయిపోయింది, మంచిగా సూపర్గా వచ్చిందండి. చూడండి, ఇప్పుడు తిని కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగో చూడండి, కాకరకాయ అండ్ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ కొంచెం ఎంత బాగుందంటే అండి, అసలు ఇంత కూడా చేదే ఉండదండి. మీరు చేసుకొని చక్కగా తినండి. అది ఎప్పుడు చేసినా చేదు ఉంటుంది, పులుసు వేసినా చేదు, కానీ ఇది మాత్రం ఈ ఫుల్ కాయలు మాత్రం అస్సలు చేదు లేదండి. మీరు నమ్మండి, పైన కొంచెం కూడా గ్రీన్ది కూడా తీయలేదు నేను. ఆ గింజలు ముద్దులు అయితేనే తీశాను, లేతవైతే ఆ గింజలు కూడా తీయలేదనమాట. ఆ గింజలు కూడా అలాగే ఉంచాను. చూడండి, ఎంత గ్రేవీ వచ్చి ఎంత బాగుందో కూర. చాలా చాలా బాగుందండి. పిల్లలు కూడా తింటారండి. నేను మీ ముందే తిని చూసి చెప్తున్నాను కదా, మనిషికి 2 కాయలైనా తినేయచ్చు అనమాట. అసలు వేరే కూర కూడా అక్కర్లేదండి, అందులో వచ్చిన గ్రేవీ అంత బాగుందనమాట. ఓకేనండి. చూడండి ఎంత బాగుందో. నేను టమాటా వేసి వండాను, యాపిల్ వేసి వండాను, మామిడికాయ వేసి వండాను, పులుసు చేశాను, వేపుడు చేశాను, ఫ్రై చేశాను, కానీ ఈ కాయ అంత టేస్ట్ ఇంక ఏదీ లేదండి. ఈ ఈ రెసిపీ అంత టేస్ట్ నిజంగా చెబుతున్నానండి. మీరు మరీ చిన్నవి దొరకమైన పెద్ద కాయలైనా చేసుకోవచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉంది కాయ, ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది. ఓకేనండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్, చేసే ప్రాసెస్ అంతా మీకు చెప్తాను చూడండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి, మీకు గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయలు ఇట్లా నూనె వేసి కొంచెం వేపి తీసి పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో కొన్ని నువ్వులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, 2 ఎండు కొబ్బరి ముక్కలు అవన్నీ వేసి చక్కగా మనం బ్రౌన్గా వేపండి. వేపి ఈ ఉల్లిపాయ, ధనియాలు, కొబ్బరి ఇవన్నీ ఫస్ట్ ఈ పొడి మసాలా చేసేసుకోండి. మిక్సీలో మంచిగా నలిగిన తర్వాత, మంచిగా వేపుతున్నాను కదండి, ఇవి నలిగిన తర్వాత అందులో ఈ ఎల్లుల్లిపాయలును ఈ ఉల్లిపాయ వేసి మిక్సీ వేసి తర్వాత కొంచెం చింతపండు అండి, మీ క్వాంటిటీని బట్టి, అంటే మీరు ఎన్ని కాయలు చేస్తున్నారు, ఎంత కారం వేస్తున్నారు దాన్ని బట్టి. అవన్నీ అట్ట నలిగిన తర్వాత అండి ఆ గింజలు, అందులో ఉప్పు, పసుపు, కొంచెం కారము, మీరు తినే దాన్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి. మీ క్వాంటిటీ ఎన్ని వండుతున్నారో దాన్ని బట్టి. ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం, ఇవన్నీ ఏంటంటే కొంచెం మనకి గ్రేవీ ఫామ్ అవుద్ది అనమాట. ఇవన్నీ వేసుకొని తర్వాత చింతపండు నానబెట్టాం కదండి, ఆ చింతపండు కూడా వేసి ఆ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ నీళ్లు పోయొద్దండి, ఓన్లీ చింతపండే వేయాలన్నమాట. వేసి మంచిగా ఇవన్నీ వేసి చక్కింట బ్రౌన్గా వేగాలండి. చల్లగా అయిన తర్వాత వేసి మిక్సీలో వేసి మంచిగా అంతా పొడి చేసుకుని పెట్టుకుని, మన కాకరకాయలకండి ఇవన్నీ చూసారు, ఇవి చింతపండు, ఉల్లిపాయ అన్నీ వేసేసాను. వేసి చక్కటి గట్టి పేస్ట్ లాగా అవుతుందండి. ఆ పేస్ట్ని మనం గిన్నెలో పెట్టి ఉంచుకోవాలి. ఉంచుకొని కాకరకాయలు మధ్యలో కోసాను కదండి, మధ్యలో కోసి అది ఎంతలా నింపుతానో చూపిస్తాను చూడండి. ఇక అన్నీ వేసేసి మిక్సీలో మంచిగా ఒక చిక్కటి పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ కాకరకాయలు చూడండి, ఈ కాకరకాయల్ని ఇదిగోండి ఇటు మధ్యలో కోసి, లేత గింజలు అయితే తీయొద్దండి, ముద్దురితేనే తీయాలి. ముద్దురితే ఏంటంటే కట్టకట్టలాడతాయి కదా, అందుకని ఇవి తీసేస్తున్నాను నేను. లేత కాయలు అనుకోండి మీరు తీయకండి, అట్లాగే ఉంచేయండి. భలే దాంట్లోనే గుజ్జు బోల్ అంత ఉంటుంది, కండ ఉంటుంది కదా. అదే ముదిరిపోయింది అనుకోండి, ఆ గింజలు సపరేట్గా తీసి తర్వాత లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు కూరలో, ఫ్రైలో. ఇట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు లేతకాయ ఉండండి, ఇది తీయలేదు చూడండి, నేను ఇది ఉంచుతున్నాను. కొంచెం ముదిరిందని తీస్తున్నా, కొన్ని అయితే ఉంచేసానండి, కొన్నిటికి తీయలేదు. గింజ గట్టిగా అయితేనే తీయండి, లేతగా ఉంటే తీయకండి. ఓకేనండి. ఇలా కోసేసి అన్నీ చక్కగా పక్కన పెట్టుకుని కళాయిలో నూనె వేసి, నూనెలో ఫస్ట్ వీటిని బాగా వేపాలండి. ఎట్లా అంటే సన్న మంట మీద లోపల వరకు వేగేటట్టు వేపాలి. వేగిన తర్వాత చల్లగా అయ్యాక అప్పుడు ఆ కాయల్లో అండి మనం ఈ నూరి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలా పెట్టి ఫస్ట్ ఈ కాయల్ని ఇలా మంచిగా ఈ పటకారతో తిప్పుకుంటూ అన్ని వేపులా వేపాలి. ఎక్కువ నూనె అక్కర్లేదండి, మీరు డీప్ ఫ్రై ఏం చేయకండి, ప్యాన్ ఫ్రై చాలు.
కొంచెం ఓపికగా తిప్పుకోవాలి అంతే. అట్లా తిప్పుకుంటూ వేపుకోవాలి. కొంచెం టైం పట్టుద్ది అంతేగాని ఎక్కువ కొన్ని అది మీకు టైం పట్టద్దు తొందరగా అయిపోవాలంటే డీప్ ఫ్రై చేసుకోండి. ఓకేనా. నేను ఇట్లా ప్యాన్ ఫ్రై చేశాను. అందులో ఈ ముక్కల్లో పెట్టేసేసండి. ఈ మసాలా కూడా పెట్టి కొంచెం వేపాలన్నమాట అండి. ఆ ఒక్క క్లిప్పింగ్ మిస్ అయింది, మీరు చేసుకోండి. ఓకేనండి. ఆ వేపిన కాయల్లో ఈ మసాలా పెట్టి మళ్ళీ జస్ట్ ఒక్కసారి ప్యాన్లో వేసుకోవాలి. ఆ మిగిలిన మసాలా కూడా కాయల మీద వేసేసేయటం అంతే. కొంచెం ఆ క్లిప్ మిక్స్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ హెల్దీగా తినాలి, అందరూ హ్యాపీగా ఉండాలండి. నమస్తే అండి. బాయ్ బాయ్.